Hello everybody, we welcome to this show and this is Kadesh Outupalli again, and I'm so excited because we come into the 9th episode of Chill Out Show, and today we have a special guest, Dr. Johnny Sama from Vijayawada, and we'll invite her on screen please. Hi Joe, how are you doing? Hi Kadesh, I'm good. How are you? Doing fine, and we welcome to this show, and this is the 9th episode of Chill Out Show, and we are so happy మీరు మా షోలోనికి వచ్చినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ వన్స్ అగైన్. You're welcome and thanks to you too for having me, Kadesh. సో హౌ యూ డూయింగ్ జో? ఈ ప్రశ్న అడిగిన ప్రతిసారి I always say I'm great by His grace. So yeah, I'm great by His grace. సో హౌ ఇస్ ద మినిస్ట్రీ గోయింగ్ ఆన్? మినిస్ట్రీ ఎలా ముందుకు కొనసాగుతుంది? సో దేవుని దయ వల్లనే ఆయన నడిపింపుతో జరిపిస్తున్నాం. ఐఎమ్ సీయింగ్ న్యూ థింగ్స్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ న్యూ థింగ్స్ దట్ ఐ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ సో సూన్, బట్ స్టిల్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్. దేవుని పరిచర్య ఆయన జరిగించుకుంటున్నారు ఖచ్చితంగా. సో హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి హౌ యూ గోయింగ్ ఎలా, ఐ మీన్ మినిస్ట్రీలో ఎలా ముందుకు కొనసాగుతున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్? డాడీ బిఫోర్ హీ వాజ్ కాల్డ్ హోమ్, ఆయన ముందు నుంచి కొన్ని సంవత్సరాలుగా ఆయన పక్కనుండే పరిచర్యను చూసుకోవడానికి, నేర్చుకోవడానికి చాలా అవకాశం వచ్చింది. ఆయన కల్పించారు నేర్పించడానికి మాకు. సో although I previously said that I'm seeing new things, wow. This is something that I have been doing since years. కాబట్టి సండే ఆన్లైన్ సర్వీసెస్ ఈ మధ్యనే ఆపేసి ఆఫ్లైన్ వాకింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేశాము. ట్రైబల్ మినిస్ట్రీ డెఫినెట్లీ కొనసాగుతుంది, బికాస్ దట్ ఈస్ ద మెయిన్ మినిస్ట్రీ. రేపు ఆగస్ట్లో యానివర్సరీ మీటింగ్స్ కోసం అని చెప్పి ఆల్ ఆఫ్ us, the whole family, we are all going again. Every other ministry, every other branch of the ministry is also going just as how it used to go before. So again, by the grace of God. So happy. And before going into the game, we have two tasks. So రెండు టాస్క్లు ఇవ్వాలి అని అనుకుంటున్నాము. సో ఆర్ యూ రెడీ టు ఫేస్ అవర్ టాస్క్? I guess. యా, ఓకే. ఫస్ట్ టాస్క్ ఏంటి అని అంటే, ట్రైబల్ ఏరియాస్లో మీరు మినిస్ట్రీ చేస్తున్నారు కదా, సో అక్కడున్న పీపుల్ మాట్లాడతారో అలాగా మీరు ఇప్పుడు మాట్లాడాలి. సో హౌ ద పీపుల్ స్పీక్స్ దేర్ అండ్ సేమ్ వాళ్ళ స్లాంగ్ అండ్ వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మీరు మాట్లాడాలి. సో ఇట్స్ ఎ ఫస్ట్ టాస్క్. ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ దిస్ కాదేష్, కానీ ఎట్లాగా ఐ డోంట్ నో. బట్ వాళ్ళకి తెలుగు ఇప్పుడు తెలుగు అందరు మాట్లాడతారు, బట్ స్టార్టింగ్లో అప్పట్లో అయితే వాళ్ళ లాంగ్వేజ్ ఇట్స్ కాల్డ్ కువి. కువి లాంగ్వేజ్లో ఏమన్నా మాట్లాడమంటే కొన్ని మాటలు వచ్చి మాట్లాడతారు. సో ఎలా ఉన్నారు అంటానికి వాళ్ళ లాంగ్వేజ్లో ఎలా మాట్లాడతారు? ఎలా ఉన్నారు అనడానికి నీ మంచికి అయితే పర్లేదు, అక్కడ ఉండటానికి తగిన లాంగ్వేజ్ నేర్చుకున్నారు అయితే. అంటే లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కొన్ని మాటలు నేర్చుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చెల్లి అంటే బోపి, తమ్ముడు అంటే బోవా, అక్క అంటే నాన్న, జోహరా అంటే అని మనం అందరం చెప్తాం. అట్లా జోహరా అని అడ్రస్ చేస్తారు, గ్రీట్ చేస్తారు అలా. సో హ్యాపీ. అండ్ సెకండ్ టాస్క్ ఏంటి అని అంటే, బైబుల్లో నుంచి ఒక 3 words చెప్తాను మీకు. సో కౌంట్ డౌన్ కూడా ఉంటుంది, 10 seconds మీకు ఇస్తాము. సో ఈ యొక్క 10 secondsలో అంటే 3 words ఐ మీన్ కంటిన్యూస్గా ఇస్తామన్నమాట. సో ఫస్ట్ వర్డ్ ఏంటి అని అడుగుతాము. సో ఆ యొక్క ఫస్ట్ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది చెప్పాలి మీరు. షల్ వి స్టార్ట్ దిస్ టాస్క్? ఆర్ యూ రెడీ? Yes. Yes. Okay. Okay then. First task, I mean first order, efficiency.
ఎన్ని 9. Yeah, it's absolutely right. And second word, Deuteronomy. Yeah. Deuteronomy. 11. Yeah, it's absolutely right. And we'll go to third. And third one is Thessalonians. Thessalonians. No, you have only 5 seconds. You have a 5 seconds only. 13. Yes, it's absolutely right, and congratulations. It's a mind game. Okay, అందరిని అడిగింది వేరు. సో యువర్ క్వశ్చన్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో బాగా వర్క్ చేస్తారు అండ్ సో మీరు ఎప్పుడు పడుకుంటారు అనేది చాలామందికి తెలియాల్సిన క్వశ్చన్ ఇది. సో బాగా వర్క్ చేసి మేడం గారు ఎప్పుడు నిద్రపోతారు? I'm not so proud of this, but ఏమో పరిస్థితుల వల్ల ఈ మధ్య కొంచెం చాలా లేట్గా పడుకుంటున్నాను. లేట్గా పడుకోవడం వల్ల లేట్గా లేస్తున్నాను. చెప్పను, బట్ టైం చెప్పాలి. నేను ఎప్పుడు లేవాలి అని అనుకున్న టైం చెప్పమంటే టైం చెప్పాలి, చాలామంది ఆడియన్స్ వెయిట్ చేస్తారు. ఓకే, రోజు ఒకటే టైంలో పడుకొని ఒకటే టైంకి లేచి ఒకటే టైంకి ఫుడ్ టైమింగ్స్ కూడా ఒకటే టైమింగ్ మెయింటైన్ చేయాలి, ఒక డిసిప్లిన్లో ఉండాలి అని ఎప్పుడు అనుకుంటాము. బట్ దిస్ టైమ్ ఐమ్ యాక్చువల్లీ కానీ ఈసారి కొంచెం సీరియస్గా ట్రై చేయాలి అని అనుకున్నాను. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ ప్రేయింగ్ అబౌట్ ఇట్. దేవుని అడుగుతున్నాను ఈ విషయం. Appreciate you. So, okay. Before going into the game, last ఒక క్వశ్చన్, ఐ మీన్ ఒక టాస్క్ లాంటిదే నేను మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. 30 సెకండ్స్లో మీరు తెలుగులోనే, ఐ మీన్ బైబిల్ గురించి కానీ లేకపోతే ఏం మాట్లాడతారో, సో యో విష్. సో 30 సెకండ్స్లో తెలుగే మాట్లాడాలి, నో ఇంగ్లీష్. ఓకే, 30 సెకండ్స్ మీరు తెలుగువే మాట్లాడాలి. సో బైబిల్ గురించి లేకపోతే వాక్యం చెప్తారు లేకపోతే పాట పాడతారు. సో తెలుగులోనే ఏ అదర్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే, 30 సెకండ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యా. నీ కార్యములు ఎంత అద్భుతమో, ఈ సృష్టిని చూస్తే నాకు మాటలే లేవు. నీ కార్యములు ఎంత అద్భుతమో, ఈ సృష్టిని చూస్తే నాకు మాటలే లేవు. నీవే సృష్టికర్త, నీవే నా రక్షణ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సో హ్యాపీ అండ్ చాలా సంతోషం. అండ్ యాజ్ ఐ సెడ్ స్టార్టింగ్, వి ఎంటర్ ఇన్ టు ద 9th ఎపిసోడ్ ఆఫ్ చిల్ అవుట్ షో. అండ్ గేమ్ గురించిన రూల్స్ చెప్తాను గేమ్లోకి వెళ్ళకముందు. సో వీ హ్యావ్ ఎ 3 rounds ఇన్ దిస్ గేమ్ షో. సో ఫస్ట్ రౌండ్ ఈజ్ ఎ బైబిల్ క్విజ్ రౌండ్, అండ్ సెకండ్ రౌండ్ ఈజ్ ఎ ఇమేజ్ రివీల్ రౌండ్, అండ్ థర్డ్ రౌండ్ ఈజ్ ఎ సస్పెన్స్ రౌండ్. So shall we start the first round? It's a Bible quiz round. Shall we start? Yeah. Yes. We'll go to the Bible quiz round and we'll see you on Bible quiz round. We entered into the Bible quiz round. Okay. And in this Bible quiz round we have 5 questions. So నేను మొదటి ప్రశ్న నేను మిమ్మల్ని అడగబోదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఆది కాండమును ఎవరు రచించారు? సో ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్ అగైన్. ఆది కాండమును ఎవరు రచించారు? థింక్ ఇట్ అండ్ గివ్ మే గుడ్ ఆన్సర్. ఆఫ్ కోర్స్ మోసెస్. కన్ఫర్మ్? 5 కాండములు మోషేనే రాశారు. యా, రాశారు అండ్ రచించారు. సిమిలర్ వర్డ్. అండ్ విల్ గో టు ద సెకండ్ క్వశ్చన్ దెన్. ఆదాము ఎన్ని ఏండ్లు బ్రతికేను? ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్ అగైన్. ఆదాము ఎన్ని ఏండ్లు బ్రతికేను? Adam lived 930 years.
930 ఏండ్లు. It's absolutely right, and we'll go to the third question. Third question. నోవాహుకి ఎంతమంది కుమారులు? ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్ అగైన్. నోవాహుకి ఎంతమంది కుమారులు? నోవాహుకి 3 కుమారులు. It's absolutely right. Then fourth question. యోనా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఐఎమ్ రిపీటింగ్ ద ఫోర్త్ క్వశ్చన్. యోనా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఐ థింక్ యూ నో ద ఆన్సర్. గుడ్ ఆన్సర్ ఇస్తాం అనుకుంటున్నాను నేను. 4. కన్ఫర్మా? Yes. ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్, అండ్ విల్ గో టు ద ఫిఫ్త్ క్వశ్చన్. ఇమ్మానుయేలు అను పేరుకు అర్థం ఏమిటి? ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్ అగైన్. ఇమ్మానుయేలు అను పేరుకు అర్థం ఏమిటి? Emmanuel means God with us. దేవుడు మనతో. Absolutely right. And congratulations, you win this round. And we'll go to the image reveal round. We'll see you on image reveal round then. Yeah. Sure. Okay, Joe. We entered into the image reveal round, and in this image reveal round we have 5 images. ఆ 5 images బైబిల్కి సంబంధించినవి, తర్వాత కొంతమంది ఇంటర్నేషనల్ దైవ సేవకులవి, సో కొంతమంది గొప్ప దైవ సేవకుల యొక్క ఫొటోస్ మీకు పంపిస్తాము. సో ఎవరు వీళ్ళు అనేది చెప్పాల్సి ఉంటుంది. ఓకే, షల్ వి స్టార్ట్ దిస్ రౌండ్? Sure. Yeah. Yes. We'll go to the first image. So first image is on screen, please. ఏంటి అక్కడ ఎవరు అండ్ ఏం జరుగుతున్నారు? That is Job and his friends. కన్ఫర్మా? Uh, నేను Yeah, నేను I నేను see. ఇజికియా అనుకుంటున్నాను. Job with the skin నేను disease. ఇజికియా Huh? అనుకుంటున్నాను. కాదు. కన్ఫర్మా? నేనైతే యోగ అనుకుంటున్నాను. It's absolutely right, and we'll go to the second image. So, okay. Second image Thank is you. on screen, please. Is his ఎవరైనా? name. Nick without the limbs. Yes. The very, very famous man. Yes. It's absolutely right, and we'll go to the third image. So then third image is on screen, please. Sure. Third image is okay. Got it. That's Joel Osteen. ఎవరైనా? Joel Osteen. Yeah, it's absolutely right. Yeah, we'll go to the fourth question then. So, fourth image is on screen, please. Darling Jack. తెలుసా మీకు? One of my very, very, very favorite singers from Hillsong. It's absolutely right. And we'll go to the fifth image, and it's very personal to you. And so we'll go to the fifth image then. It's very personal. Fifth image is on screen, please. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. ఎవరు వాళ్ళు? నేను అక్క డాడీ. అక్కడ నేను కూడా ఉన్నట్టున్నాను. It's absolutely right, and congratulations, you win this image reveal round, and so we'll go to the third round, and it's a suspense round, so we'll see you on suspense round then.
we entered into the suspense round. So in this suspense round we have a 5 audio clips. అవి 20 seconds మీకోసం ప్లే అవుతాయి. సో దానిలో దైవజనులు వాక్యం ఎవరు చెప్పారు, సో పాటలు ఎవరు పాడారు, సో లిరిక్స్ ఎవరు అది అండ్ మ్యూజిక్ ఎవరు ప్లే చేశారు అనేది నేను అడుగుతాను. సో మీరు చెప్పాల్సి ఉంటుంది. సో షల్ వి స్టార్ట్ దిస్ రౌండ్? Shall we start this round? Okay. Sure, yes. First audio clip is on screen, please. ये म्यूजिक ఏ పాటలోది ఆర్ ఎల్స్ ఈ మ్యూజిక్ని ఎవరు ప్లే చేశారు? I have absolutely no idea. I'm guessing it might be J.K. Christopher. Yeah, it's absolutely right and congratulations. It's a wild guess, wow. And we'll go to the second audio clip. So then, okay. So second audio clip is on screen, please. సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. ఈ సాంగ్కి లిరిక్స్ ఎవరు రాశారు? Enosh Kumar. Enosh Anna. Yeah, it's absolutely right and we'll go to the third audio clip. So the third audio clip is on screen. Yeah. నీ చిత్తమునే నెరవేర్చుటకై నన్ను ఎన్నుకొని నీ కృపావరమునే దానముగా దయచేసి నీ చిత్తమునే నెరవేర్చుటకై నన్ను ఎన్నుకొని Who's the singer? ఎవరు పాడారు ఈ పాట? The singer is Hadley Xavier. Yeah, it's absolutely right and మీకు చాలా ఇష్టం కదా. So so I love his music. absolutely right and congratulations and we'll go to the fourth audio clip then. Fourth audio clip is on Thank you. screen, please. విరిగి నలిగిన నన్ను చెదరనీయదెన్నడు యేసయ్య నీ ప్రేమ ఒంటరిగా ఎన్నడు నన్ను విడువదు ఆశ్చర్యమై. ఈ యొక్క పాట ఎవరు పాడారు అండ్ హూస్ దిస్ లిరిక్ రైటర్? David Parla. ఓకే. నా బలినతను అనే సాంగ్ డేవిడ్ పార్లా అన్న రాసినది. ఐ మీన్ ట్రాన్స్లేట్ చేసింది. Yes. I guess. It's absolutely right and congratulations and we'll go to the final audio clip in this final round. So shall we go? Yes. Fifth audio clip is on screen, please. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమ. ఈ పాట పాడింది ఎవరు? Nice. Yeah, it's absolutely right and congratulations. You win this round and finally you win 3 rounds. We given 3 rounds questions and you answered 3 rounds. It's absolutely right and congratulations and thank you so much. The game was over. Thank you very much for joining with us and Thank how you. you feel to join? You're very welcome. So how you feel to join in this show and how you feel to join the 9th episode of this Chill Out show? ఈ షోలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ ఇన్వైటెడ్ మీ. నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను చూశాను, రీసెంట్ 2-3 చూడలేదేమో కానీ ఎపిసోడ్స్ చూశాను, చాలా బాగుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్, మై ఫేవరెట్ ఎపిసోడ్ ఇస్ ద ఫస్ట్ ఎపిసోడ్. Your favorite? ఎపిసోడ్ ఇస్ ద ఫస్ట్ ఎపిసోడ్ అంటున్నా. Okay. చిల్ అవుట్ షో గురించి నువ్వు స్టార్ట్ చేయకముందే నాకు కొంచెం చెప్పావు. ఐ థాట్ ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్ ఐడియా.
బయట ప్రోగ్రాంలోనే చేయాలా, మనం కూడా చేసుకోవచ్చు చక్కగా అని అనిపించింది. ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. నువ్వు అన్నీ ఇట్లా, నువ్వు మీ అక్క ప్రియా అన్నీ ఇట్లా మంచి మంచి ఐడియాస్తో వస్తారు. మై డాడ్ ఆల్సో మై మామ్ ఇద్దరు దే రియలీ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్ అండ్ క్రియేటివిటీ. సో యా, ఐ రియలీ లైక్ దిస్ షో. కూల్ షో. చిల్ అవుట్. చిల్ అవుట్ జో. Chill out, cat. Must be And really appreciate you and thank you so much once again for joining with us as a guest, and so happy for you, and God bless you, God bless your ministry, and God bless your family. Thank you so much. God bless you too, and your ministry and all your work. Game over. Thank you so much everybody for joining with us, and we'll come up with the next episode very soon, and may God bless you all.